సార్ ఇన్కన్వెన్షన్ కూల్ చేసిన తర్వాత మొత్తం హైడ్రామా లాగా అయిపోయింది తెలంగాణలో. కానీ ఇన్కన్వెన్షన్ కూల్చివేత మీద నాగ చైతన్యని ఒక మాట అడిగారు. అంటే మీరేమనుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అని అంటే ఏం చెప్పారు సార్? వేరే ప్రమోషన్కి వెళ్ళాడు నాగ చైతన్య. నాగ చైతన్య ఏం చేసి కుర్రోళ్ళు నాగార్జున వీళ్ళతో కూర్చుని ఆలోచించే అంత సీన్ ఇంకా వీళ్ళకి లేదు. ఈ నోస్ హి హస్ గాట్ లాట్ ఆఫ్ వెరీ బిగ్ పార్టీస్, ఐ మీన్ పార్ట్నర్స్, లాయర్స్, వాళ్ళతో ఉంటాడు. కానీ ఇతను ఏం తెలుసు లోపల వీళ్ళని కూడా వచ్చి కూర్చోమని అంత సీన్ ఉండదు. మేబీ ఏ ప్రాపర్టీస్ గురించి ఎప్పుడన్నా చెప్తే చెప్పొచ్చాము, అది కూడా చెప్పేటప్పుడు బాగా కుర్రోళ్ళ కింద లెక్క కొడుకులు. అంచేత ఏమంటాడు, నాన్న ఎక్స్లో పెడుతున్నారు కదా, అదే ట్విట్టర్లో పెడుతున్నారు కదా అన్నాడు బాబు. ఏం చేసుకుని నవ్వుతూ, అది కూడా పెద్ద వరీగా ఫేస్ పెట్టుకుని నేను చూసాను. అది ఏదో ప్రమోషన్కి వెళ్ళినప్పుడు మై ఫాదర్ విల్ టేక్ కేర్ అన్నట్టుగా చెప్తారు ఎవరన్నా. అలాగే చెప్పాడు, బాగానే చెప్పాడు. అందుకు నిజం కూడా అదే కాబట్టి నేను మా ఫాదర్ ఆలోచించుకున్నాం అంటే అతనే అంత సీన్ లేదు కదా. సో అంత సీన్ నిజంగా కూడా ఉండదు. నాగార్జున హస్ గాట్ హిస్ ఓన్ స్కీమ్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఎలా ఏదో విధంగా గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ని కబ్జా చేశాడు కాబట్టి అతనికి సింపతి లేదని లాస్ట్ లో చెప్పుకున్నాం. సింపతి ఎందుకు లేదు, మీ ఫ్యాన్స్ కూడా ఎందుకు మాట్లాడలేదు, నీకు శ్రేయోభిలాషులు కూడా ఎవరో ఎందుకు మాట్లాడలేదు సోషల్ మీడియాలోను. అదే పెద్ద $1 million క్వశ్చన్ ఏం కాదు. $1 million క్వశ్చన్ అంటలేదు కాదు. ఎందుకంటే ఎవ్రీబడి నోస్ యువర్ వే ఆఫ్ డీలింగ్స్, నీ బిగ్ బాస్ డీలింగ్స్, నీ ప్రాపర్టీ డీలింగ్స్, యువర్ బిజినెస్ డీలింగ్స్ ఇన్ రియల్ ఎస్టేట్. అతనికి ట్రెండ్ సెటర్స్లోనే అక్కడ పార్ట్నర్షిప్ ఏదో ఉంది. అందులో ఇతను KL నారాయణ ఎవరు ఉన్నారు కదా, వాళ్ళతో చేసేది. వీళ్ళందరూ అంచేత అన్ని అందరికి తెలుసు ఆల్మోస్ట్. వాళ్ళు ఎవరో కూడా దీని మీద ఎందుకు కామెంట్ చేయలేదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎలా కామెంట్ చేస్తావు, ఎలా కామెంట్ చేస్తారు వాళ్ళు? ఇట్ ఈస్ క్లియర్లీ మ్యాప్లతో సహా, మనం ఒక్కలో మ్యాప్లతో చూపించలేదు, మిగతా వాళ్ళందరూ మ్యాప్స్ తో సహా చూపించేస్తారు. ఓకే, రియల్ లేక్ బొమ్మ మొత్తం వేసేసి రెడ్ లైన్ తోటి చూపించేస్తున్నారు. ఒక సామాన్యుని అడిగినా కూడా ఇది కబ్జా చేసింది అన్నట్టుగా అంటారని చెప్పేసి. నేను మళ్ళా పట్టా సృష్టించుకున్నానంటే, పట్టా సృష్టించుకు నువ్వు కొంటపెట్టి అయ్యప్ప సొసైటీ అంతా సిటీ అయిపోయింది. ఓకే, అదంతా అన్ఆథరైజ్డే ఒక ఊరే అయిపోయేది. ఒక అయ్యప్ప సొసైటీ సెపరేట్ గా పెద్ద ఊరు అది ఇక్కడ పక్కనే. అదంతా కూడా వైఎస్ రాజశేఖర అంటే లబ్ధి కుదిర్చాడు వీళ్ళందరికన్నా. రిజిస్ట్రేషన్ అయిపోయింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ద ఫ్లో. ఎవరు చేస్తారు? అది గవర్నమెంట్ చేసింది, కార్పొరేషన్ చేసింది. మరి మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే మరి యూ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్. అలాగే బోల్డ్ ప్లేస్లు ఉంటాయి. ఇక్కడ పర్టికులర్ గా హైడ్రా కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ ప్లేసెస్ వేర్ దే ఆక్యుపైడ్ ద లేక్స్. అది వ్యాలిడ్. నిన్న అతను ఎవరు ఇంటర్వ్యూ చేశారు, ఎవరు ప్రొఫెసర్ ఉంటాడు కదా, అబ్బాయి నాగేశ్వరరావు ఎవరు ఉంటారు కదా, అతన్ని ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతనికే సగం తెలీదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది అక్కడక్కడ చాలా సబ్స్టాండర్డ్ గా ఉంది, చాలా సబ్స్టాండర్డ్ గా ఉంది. ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో ఆయనకే కరెక్ట్ పూర్తిగా తెలిసినట్టుగా అనిపించే మధ్యలో ఆఫీసర్ చాలా చప్పగా నడుస్తుంది అది ఆ ఇంటర్వ్యూ. అది ఒక 40 minutes అంతా ఉంది. అది అతను ఇంటర్వ్యూ చేస్తాడు, ఇతన్ని చేస్తాడు. ఎలా అంటే ఇతను అసలు కన్ఫర్మ్ ఒక కరెక్ట్ ప్లాన్ లో ఉన్నట్టు కనపడలేదు. ఇతను ఎలా పట్టుకొచ్చారు మంచి ఆఫీసర్, యూ డీల్ దిస్ హైడ్రా అంటే లేక్స్ కమంటా అంటారు దేశం అంటే, ఆ లేక్స్ ఎవరెవరు ఉన్నాయో కార్పొరేషన్కి వెళ్తే వాళ్ళ ఉన్నాయని తెలుసు. మరి రూలింగ్ పార్టీ ఉన్నాయి, అవి కూడా కొట్టేయాలి. నేను అనుకున్నాను కదా V6 అని, ఇంకా చాలా ఉన్నాయి. V6 ఛానల్ వాళ్ళది, ఇంకా చాలా వీళ్ళ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా పడగొడితేనే ఇతను సేఫ్, లేకపోతే ఇతను సీట్ గలందు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీటుకి డెఫినెట్ గా ఎసరు వస్తుంది. సొంత వాళ్ళు చేసిన వస్తే చేయకపోయిన వస్తుంది. చేయకుండా ఎలా ఉంటాయి? నాగార్జున కొట్టేసినప్పుడు అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా అవి కొట్టు మరి. అదే కదా అన్నాడు KTR ఛానల్లోను. ఒక అమ్మాయి ఎవరో చెప్తున్నారు కదా, వాళ్ళ గురించి ఎందుకు చెప్తానంటే వాళ్ళు అంత బాగా చెప్పారు వాళ్ళు. KTR ఛానల్లో ఒక అమ్మాయి వెళ్ళి చెప్పింది మొత్తం అంతా చూపించింది. మిగతా వీళ్ళు ఎవ్వరు కూడా కెమెరాలో పట్టుకెళ్ళలేదు అక్కడికి, తను ఒక్కతే పట్టుకెళ్ళి మొత్తం చూపించింది. ఏ ప్రాపర్టీ ఎవరికి బిలాంగ్స్, ఏ ప్రాపర్టీ కమ్స్ అంటారు దిస్ లేక, అవి కూడా కొట్టాలి. ఇతనికి అంత తెలిసినట్టుగా కనపడలేదు నాకు. ఆఫీసర్ వేరేదో ఉంది, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకా హోంవర్క్ చేసి ఉండవలసిందేమో. అది ఏదో పిలిచారు ఇలా ఎడ్రా అని చెప్పేసి కొట్టేయండి కదా. మెయిన్ నాగార్జున 5-6 మార్కులు చేసినప్పుడు ముందు అవి కొట్టిన తర్వాత నాగార్జున కొట్టానని ఉంటారు. వాళ్ళు కూడా స్టేట్మెంట్ అంటే ఎవరిని ఉపేక్షించలేదు, వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ఎవ్రీబడీస్ అంటున్నారు ఫైనల్ గాను. అలాగైతే కొట్టాయి, చాలా మంది పోతాయి. చాలా మంది ఏమంటారు
అంటే అంటే కాంగ్రెస్ వాళ్ళే కూడా ఉంటే అంటే ఆయన అన్నారు కదా ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు అందరి అన్నారు. ఓల్డ్ సిటీ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసాము, తర్వాతనే ఎన్ కన్వెన్షన్ దాకా వచ్చాము. ఓల్డ్ సిటీలో ఓవైసీకి సంబంధించినవి కూడా మేము చాలా కూల్ చేసాము అని చెప్పేసి అంటున్నారు. మల్లారెడ్డి కాలేజ్ అన్ని అనాథరైజ్డ్. కాకపోతే అది చెరువులు, ఇప్పుడు హైడ్రా అనేది ఓన్లీ చెరువుల కింద వస్తా, ఆ ప్రశ్నకే సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు. హైడ్రా అనేది ఓన్లీ అండర్ లేక్స్ ని అనాథరైజ్డ్ గా కబ్జా చేసిన వాళ్ళు ఒకటి చేస్తారా, ఎక్కడైనా అనాథరైజేషన్ చేస్తారా అనేది క్లారిటీ లేదు వాళ్ళకి. గవర్నమెంట్ అదంటే క్లారిటీ, క్లారిటీ ఉండాలి, అప్పుడు లెగిసిపోతాయి. చాలా లెగిసిపోయిన చోట దాన్ని చాలా అందంగా ఏదో చేయండి అని నేను అంటున్నాను. లేక్గా డెవలప్ చేసేసి ఆ లేక్ సైడ్ లో ఉన్నది మీరైనా కట్టాలి కోటి, లేకపోతే దరిద్రంగా కానీ అందమైన సిటీ రజనీకాంత్ ఏదో అమెరికా కంటే బాగుందన్నాడు కదా, అటువంటిది పోతుంది. ఇప్పుడు కావాలని అందవికారం చేయకూడదు కదా, శిథిలాలు చేయకూడదు కదా. మీరు శిథిలం చేసినప్పుడు దాని వల్ల బ్యూటిఫికేషన్ చేయాలి. నేను మెడ్రాస్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, వుడ్లాండ్స్ హోటల్ లేపేశారు, లేపిన తర్వాత దానికి బ్రహ్మాండంగా కట్టారు, అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ ఆ వుడ్లాండ్స్ ఉన్న డ్రైవ్ ఉంది, అది అక్కడికి వెళ్ళి మేము నా జీవితం అంతా అక్కడ కాఫీ తాగాం. కార్లో కూర్చుంటే బ్యూటిఫుల్ కాఫీ వస్తుంది. మెడ్రాస్ లో కాఫీ ఎలా ఉంటుంది, బాగుంటది కదా, ఆ కాఫీ వస్తుంది. సో అది ఇప్పుడు లేపేసి పార్క్ కట్టారు. అలా ఇదే విధంగా ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడైతే మీరు ఈ కబ్జా చేసిన లేక్స్ చేసింది కొడుతున్నారో, అదే విధంగా మిగతా చోట్ల కూడా కొడతారా? ఒకవేళ ఇవి కొట్టిన చోట మరి ఏం చేస్తారు మీరు? ప్రజలు షుడ్ టాస్క్ వాట్ ఆర్ యూ డూయింగ్? ఆ డెబ్రిస్ అలా వదిలేశారనుకోండి, అంధకారం అయిపోతుంది సిటీ. బాగున్న సిటీని బాగుంటట్టు లెక్క. అలా కట్టడం వలన స్టోరేజ్ ఆఫ్ ట్యాంక్స్ వాటర్ ప్రజలకి దెబ్బ వస్తుంది. డెఫినెట్ గా ఈ లేక్స్ మీద కట్టిన ప్రాపర్టీస్ ని పట్టగొట్టడం అనేది 100% కరెక్ట్. దాంట్లో మీరు వాట్ ఆర్ యూ డూయింగ్ దట్? మళ్ళా లేక్ కింద మీరు ఎక్స్పాండ్ చేస్తారా, దానికి మీరు ఇంకా బ్యూటిఫై చేస్తారా అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద పాస్ట్. ఆల్వేస్ ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు అలా కొట్టేసి వెళ్ళిపోతాడు తర్వాత ఏంటి? మీ దగ్గర అంత ఇది ఉందా టు డూ ఇట్? నేను ఎందుకంటానంటే హైదరాబాద్ అందాన్ని చెడగొట్టకుండా అంటాను, చెడిపోతారుగా. కాకపోతే నాగార్జున అక్కడికి వెళ్ళి కబ్జా చేయడం వల్ల ఏంటి, 200-300 కోట్ల రూపాయల ఆస్తి ఫ్రీగా వచ్చినట్టు కట్టేసాడు. అది అక్కడ పొరపాటు. నిజంగా నువ్వు అన్కన్వెన్షన్ కట్టి చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ఎక్కువ మందికి పట్టేది కట్టాలనుకుంటే ఎక్కడైనా కట్టచ్చు. అయితే కనుక ఎనీ అదర్ రామోజీ ఫిల్మ్స్ తర్వాత కూడా కట్టచ్చు. ఎయిర్పోర్ట్ తర్వాత ఎక్కడో ఒక 10-15 కిలోమీటర్స్ లోపల ఒక బ్యారేజ్ సంబంధించి కడితే ఆ పెళ్లికి వెళ్ళాం మేము. ఆ పెళ్లికి వెళ్ళక ముందు అక్కడ నేను ఒక సాంగ్ తీశాను, కాఫీ బార్ కట్టేసి వదిలేశారు. అది శంషాబాద్ లోపలికి వెళ్ళిపోతాను. ఎక్కడైనా పీపుల్ ఆనర్ చేస్తారు ఇఫ్ యూ బిల్డ్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సో డెఫినెట్ గా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళ యొక్క బిల్డింగ్స్ అవన్నీ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ పక్కన కొడితే కానీ తనకు మంచి పేరు రాదు, కొట్టినా వాళ్ళ బ్యాడ్ వస్తుంది. ఎత్తుకునేటప్పుడే యూ టు థింక్ అంటే ముందు పోతే అలా ఉంది. యాక్చువల్గా ఏదో కమిటెడ్ కానీ ఇది ఇప్పటి నుంచి కాదు, అలా మనం వెంటనే ఇది చంద్రబాబు నాయుడు వాళ్ళు కెలికింది. ఇది లాస్ట్ జాయింట్ స్టేట్ గా ఉన్నప్పుడే ఈ నాగార్జున దాని మీద వచ్చింది. మీకు అర్థమైనప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో గురించి మాట్లాడినప్పుడే ఇది మాట్లాడాడు. వెంటనే బ్లేమ్ చేయడం అవసరం లేదు. తర్వాత వాళ్ళు పెళ్లిళ్ళు కట్టే బిల్లులు చూసుంటాడు, ఓ ఈ విధంగా కబ్జా చేసిన దాంట్లో ఇన్ని లక్షలు చూపేస్తారన్నమాట. ఎంత ఉంటుంది అన్నది సో మచ్ టు పే. మొత్తం ఆక్యుపై చేస్తారు. మామూలు చిన్న 10 లక్షలు 15 లక్షలు. మా ఊర్లో పల్లెటూరులో కట్టి 5 లక్షలు 10 లక్షలను పొలాల్లో కట్టినాయి. అటువంటిది హైదరాబాద్ సిటీ ఇక్కడ ఫిల్మ్ స్టార్ పెట్టిన ఇది చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఇలా ఎప్పటి నుంచో కడుతున్నారు. ఇతను ఇద్దరు పార్ట్నర్స్, అతను ఒకటితో కాదు. అది ఎలాగా కేఎల్ నారాయణతో కలిసి ఒక ప్రొడ్యూసర్, అతను అంటే ప్రొడ్యూసర్ అంటే 2-3 సినిమాలు తీసాడు. ఫిల్మ్ నగర్ క్లబ్ అయ్యి కట్టి పెట్టాడు అనమాట. అతను కూడా వీళ్ళందరూ కలిసి చేసిన సినిమాల్లో కూడా నాగార్జున ఇండైరెక్ట్లీ పార్ట్నర్. దుర్గా ఆర్ట్స్ అని ఉంటుంది కదా, కెమెరామెన్ గోపాల్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేస్తారు. అందులో కూడా నాగార్జున హ్యాండ్ ఉంటేనే చేస్తారు. అదే విధంగా ఆ సినిమా అందులో ఉన్న కేఎల్ నారాయణ అన్న అతను కూడా పార్ట్నర్. ఇన్కన్వెన్షన్ కూల్చడం వల్ల నాగార్జునకి ఎలాంటి నష్టం జరగలేదు. లోన్ లో కట్టారు, లోన్ ఎగదొప్పుతారు. ఇప్పుడు లోన్ ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇవన్నీ బయటికి రావు. ఇప్పుడు 50 కోట్లు అయ్యేదానికి 100 కోట్లని పెట్టి ప్రపోజల్ ఇస్తారు.
75 కోట్లు అప్పుడే తినేశారు. ఈ ఇన్కమ్ ఈలోగా ఒక 100 కోట్లు ఒక 50 కోట్లు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు కొట్టే అతనికి రూపాయి కూడా పోదు. సంపాదించుకున్నాం అనుకున్న 300-400 కోట్ల ఆ కబ్జా ల్యాండ్ ఉంది కదా, అది మన చేయి జారిపోయింది అనుకుంటారు. అది అంతా కొనుక్కున్నది ఏం కాదు కదా, కొనుక్కున్నా ఉన్నారు. ఎవరు కొనుక్కోవాలి, ఎవరికి ఇచ్చారు, ఎవరు అమ్మారు అది గవర్నమెంట్ ఎవరు అమ్ముతారు? మరి అట్లీస్ట్ రామోజీరావు అంటే పక్కన విలేజ్ లో 200 మంది రైతులకి కొనుక్కున్నాడు ఎకరం 5 లక్షలు 10 లక్షల కింద. ఇక్కడ అలా ఎవరి దగ్గర కొన్నారు మీరు? పట్టా ఎవరికి ఇచ్చారు? కార్పొరేషన్ ఇచ్చిందా? ఇస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి ముందు. నువ్వు ఎందుకు ఇచ్చావని, ఎవడ బాబు సొమ్ముని ఇచ్చావని ఆడ అనాలి కదా. ఇదంతా పెద్ద స్కామ్ ఇది. వాళ్ళది కూడా ఏం పోదు. కట్టే ప్రతి ఇటుక మీద లోన్ ఇస్తారు ఈరోజు. ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, కార్పొరేట్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి. అంటే ఎగబడి వచ్చి ఇస్తారు. అలాగే ఇచ్చారు అంతే. అదే మీకు వాళ్ళు ఎందుకు ఇచ్చామంటాడు. ఇప్పుడు ఇతను అనక్కలేదు, ఇట్ ఇస్ అండర్స్టూడ్. ఆడు కోర్టుకు వెళ్ళాడు, రైట్ అప్ చేసేస్తారు. నువ్వు పుచ్చుకున్నంతా నేను ఇచ్చినంత నువ్వు పుచ్చుకున్నంతాను, ఎవరికి ఏమి నష్టం లేదు. మన ప్రజలు బాధపడిపోతుంటారు. ఇతను 4,000 కోట్లు అంట. నువ్వు చూసావా 4,000 కోట్లు? ఒకడెవడ తమిళని పెట్టి లాక్ కొట్టాలండి. 4,000 కోట్లు ఎట్రా? 4,000 కోట్లు నష్టం ఏంటి? ఏ లెక్కలో చేయలేవు? 4,000 కోట్లు ఎవరు? 4,000 కోట్లు 4,000 కోట్లు నా కోసం ఖర్చు పెట్టాడా? ఎవ్రీ రూపీ 90% లోన్ మీద కడతారు. అది ఓకే. ఆ లోన్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు? సడన్ గా గవర్నమెంట్ రూల్ వచ్చింది తీసారంటారు. మరి అయితే మరి కట్టరా అనుకోండి, ఏదో కడతానే అంటాడు. ఈ లోపల లైఫ్లో అయిపోతాయి. పెద్ద పెద్ద వాళ్ళే 1,000 కోట్లు తీసుకున్న వాళ్ళే ఇవన్నీ నేర్చుకోవాలంటే సృజన దగ్గరికి వెళ్తే నేర్పుతాడు. అదే ఉందా, ఇక్కడ సృజన కాంప్లెక్స్ ఉంది కదా కొకటపల్లిలో, అతను అడిగితే చెప్తాడు మొత్తం అంతా. అసలు ఏ బ్యాంక్ని ఏ విధంగా ఎగ్గొట్టాలి, ఇంకా ఎక్కువగా ఎగ్గొట్టాలంటే విజయమాల దగ్గరికి వెళ్తే ఇంకా చెప్తాడు. ఫ్రాడ్ కన్సల్టెంట్స్ అని పెట్టలు. అసలు ఏ ఫ్యాక్టరీ లేని దానికి బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేస్తుంటారు. వేరే ఫారిన్ కంట్రీ బ్యాంక్ ఇవన్నీ అభిప్రాయం బయట పెట్టాడు. బ్యాంక్ గ్యారెంటీలు అట, అక్కడ ఏమి ఉండదు. ఆ బ్యాంక్ గ్యారెంటీకి వచ్చిన డబ్బులంతా ఖర్చు పెట్టేస్తారన్నమాట. బిజినెస్ పీపుల్ 90% ఫ్రాడ్యులెంట్ గా ఉంది. బ్యాంకులు కూడా అంతే. సామాన్యుడు దొరికిపోతాడు. అటు 1,00,000 రూపాయలు కట్టకపోతే ఆ ఇంటి మీద జప్తు చేస్తారు. 20,000 కూడా సార్, వాళ్ళ లోకువ, ప్రజల లోకు పాపం. వాడు అన్ని అమ్మేసుకుని వెళ్ళిపోయి కడతాడు. ఇంకా వడ్డీ ఉంటది. అటు తీసుకుని 20,000 ఇంకో 20,000 ఉంటది అక్కడ. వీళ్ళ ఇటువంటి పందికొక్కులు తినటం వల్లనే సామాన్యుడు దెబ్బ అయిపోతున్నాడు. ఎవరికి ఏమి నష్టం లేదు. అందులో నష్టం ఉన్నట్టు ఫీలింగ్ పెడతారు. మనోడు పెట్టకపోయినా కూడా నాగార్జున ఎడుతున్నట్టు బొమ్మ పెడతాడు వాడు. అవసరం అది బుల్షిట్ అంతా. ఓకే సార్, థ్యాంక్ యూ.